నామానికి స్తుతి కలుగును గాక. దేవాది దేవునికి కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని నేటి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని నేటి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలమంతా నాయన మీ కృపలో సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదల మా నుంచి మరి సాయంకాల సమయంలో నాయన మీ సంకల్పం చొప్పున మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగ కూడుకొని మా కొరకు దాచి ఉంచిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొచ్చు. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా స్తుతించిన బిడ్డలను నాయన నిండారుగా దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. వారికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా మెండుగా దయచేయమని ప్రార్థిస్తాం. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి. వింటున్న మేము నాయన కేవలము వినువారంలా ఉండకుండా గ్రహింపగల చెవి, వెంబడించగలిగిన హృదయము మాకును దయచేయమని ఈ ప్రార్థనకు ఆది అంతు మీరే నడిపించమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అనగానే వెంటనే ఎవరైనా చెప్తారేమో అనుకున్నాను. ఇది కట్టత వాక్యం అనుకుంటాను. అవునా? కట్టత వాక్యమేనండి ఇది. మనం బాగా విన్న వాక్యమేనా ఇది? అవును పాస్టర్. సో కట్టత వాక్యము అనగానే అందరికీ ఒక రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుందేమో అని అనుకున్నాను. అయితే చూద్దాం. యెషయా గ్రంథంలో ప్రత్యేకంగా యెషయా గారు ఈ మాట రాసే సమయానికి అప్పటి పరిస్థితులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గారి కాలమే కాలము అనేది మనకు ముందు తెలిస్తే అప్పటి కాలం ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. యెషయా గారు ఏ కాలంలో ప్రవచించారు అనేది ఎవరికైనా ఐడియా ఉందా? సుమారుగా ఏ కాలంలో ఆయన తన పరిచర్యను కొనసాగించారు? ఏ సంవత్సరాల కాలంలో లేక ఏ రాజుల కాలంలో ఆయన తన పరిచర్యను కొనసాగించారో ఐడియా ఉందా ఎవరికన్నా? ఉందా లేదా? యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలంలో అనుకున్నాను. యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల కాలంలో అని చెప్పి మనకి అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. యెషయా గ్రంథం అధ్యాయం. దానికి నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. 739 నుంచి 681 BC బిఫోర్ క్రైస్ట్ ఈ కాలంలో ఆయన తన పరిచర్యను కొనసాగించాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం. అంటే ఎందుకు మనం ఈ మాట చెప్పుకుంటున్నామనంటే ఇక్కడ రాయబడిన మాటలు ఎవరి గురించి రాయబడినవి? 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటలు ఎవరి గురించి రాయబడి ఉన్నవి? ప్రభు అయిన యేసుక్రీస్తు గారి గురించి రాయబడి. సో యేసుక్రీస్తు గారి గురించి యెషయా గారు ఎప్పుడు రాస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు వారు రాక మునుపు, అంటే 800 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా ఆయన రావడానికి. అంటే యెషయా గారు రాసే సమయానికి ఇంకా 800 సంవత్సరాల ముందు కాలంలో రాబోయే క్రీస్తును గురించి లేక మెస్సియను గురించి
ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన రాయడానికి ఆ కాలములో ఆ మాటలు రాయడానికి కారణం ఏంటి అనేది చూసే ముందుగా ఏ మాటలు రాశాడు ఆయన అని కనుక ఆలోచిస్తే మనము ఒక శిశువు పుడతాడు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఒక శిశువు పుడతాడని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అంటున్నాడు. భుజం మీద రాజ్యభారం ఎత్తుకునే అతను జనరల్గా ఏమని పిలువబడతాడు? ఒక రాజ్యంలో రాజ్యభారాన్ని మోసే అతన్ని ఏమంటారు? రాజు. రాజు అని. సో పుట్టబోయే శిశువు రాజు అని మనకు ఒకటి అర్థమైపోయింది. అంటే ఆయన రాజులకు రాజుగా ఉంటాడు అని చెప్పి అర్థమైంది. ఎందుకంటే యెషయా గారి పరిచయం చేసే కాలంలో అందరూ రాజులు ఉన్నారు. యూదాకి రాజులు ఉన్నారు, ఇశ్రాయేలీలకు రాజులు ఉన్నారు, ఆ 10 గోత్రాల వారికి రాజులు ఉన్నారు, ఈ యూదా బెన్యామీనీలకు రాజులు ఉన్నారు. రాజులు వస్తున్నారు పోతున్నారు, రాజులు వస్తున్నారు పోతున్నారు. కానీ ఈయన ఒక రాజు గురించి చెప్తున్నాడు. ఆ రాజు ఎట్టివాడై ఉంటాడు అని చెప్పి చెప్తున్నాడంటే ఆ రాజు ఎలా ఉంటాడంటే ఆశ్చర్యకరుడుగా ఉంటాడు. అంటే ఆ రాజును చూస్తే ఆశ్చర్యం కలుగుతుందా? ఆశ్చర్యకరుడు అన్నాడు. అలాగే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పేర్లు ఇవన్నీ బిరుదులు. ఆయనకి టైటిల్స్ వర్ గివెన్ టు ద జీసస్ క్రైస్ట్. ఏమని బిరుదులు ఇచ్చారు ఈయనకి? ఇక్కడ ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త రెండు కలిపి వండర్ఫుల్ కౌన్సిలర్ అని రాయబడి ఉంటుంది. వండర్ఫుల్ కౌన్సిలర్ అని రాయబడి ఉంటుంది. మైటీ గాడ్ అంటే బలవంతుడైన దేవుడు. అలాగే నిత్యుడగు తండ్రి అంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్. సమాధానకర్తయగు అధిపతి అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. అయితే అని అతనికి బిరుదులు ఉంటాయి అని చెప్పి ఇక్కడ రాయబడింది. అయితే మనం ఈ రోజున అన్నీ చూడలేం, కానీ వండర్ఫుల్ కౌన్సిలర్, ఆశ్చర్యకరుడు, అలాగే ఆలోచనకర్త అనే వాటి గురించి చూద్దాం. అవి చూసే ముందుగా ఎందుకు యెషయా గారు ఈ విధంగా రాయవలసి వచ్చింది అని ఎవరికైనా ఒక చిన్న థాట్ ఏమైనా ఉందా, ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకు యెషయా గారు ఈ మాటలను చెప్తూ ఉన్నారు? ఎవరికైనా ఏమైనా ఆలోచన ఉందా? రాబోయే రక్షకుని గురించి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించారు. ఓకే, వెరీ గుడ్, రైట్, చెప్పారు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అని మిమ్మల్ని అడుగుతున్నానంటే, నేను యెషయా గారు ప్రవచించే కాలం చెప్పాను నేను. అంటే తను పరిచర్య కొనసాగించిన కాలం గనక మనం చూస్తే ఆ కాలంలోనే అష్షూరు చెరలోనికి ఇశ్రాయేలుల 10 గోత్రాల వారు వెళ్ళటం ఆయన కళ్ళారా చూశాడు. ఇశ్రాయేలీయుల 10 గోత్రాల వారు అష్షూరు చెరలోనికి వెళ్ళడం ఈయన కళ్ళారా చూశాడు. చెరకు వెళ్ళడం ఆనందమా బాధాకరమా? బాధాకరమే కదా. చెరకు వెళుతుంటే ఇశ్రాయేలుల 10 గోత్రాల వారు ఆడవారిని చూడరు, పిల్లలని చూడరు, వారిని కొట్టుకుంటూ తీసుకుని వెళ్తారు. వాళ్ళ కలిగిన ఆస్తి అంతా కూడా దోచుకుని తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరు తీసుకుని వెళుతూ ఉన్నారు? అష్షూరు రాజులు వీళ్ళను చెరలోనికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇది యెషయా గారు కళ్ళారా చూశారు. చూస్తే అప్పటిదాకా పరిపాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో ఏ రాజు యొక్క ప్రవర్తన అయినా కానీ దేవునికి ఇష్టకరమైనదిగా లేదు. అందుకని దేవుడు వారికి ఆ శిక్షణ ఇచ్చాడు. ఏ రాజు దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయాడు, తన చిత్తాన్ని ఎరిగి నడవలేకపోయాడు. అయితే ఇప్పుడు వీరికి ఎవరు కావాలి? ఇలాంటి సమయంలో ఎవరు కావాలి అని అంటే ఒక రాజు కావాలి. ఆ రాజు స్థాపించే రాజ్యము నిత్యము ఉండాలి. ఆ రాజు యొక్క రాజ్యము. ఆ రాజు ఎలాంటి వాడై ఉండాలి? ఆశ్చర్యకరుడై ఉండాలి. ఆయన బలవంతుడిగా ఉండాలి, సమాధానానికి అధిపతిగా ఉండాలి, నిత్యమైన తండ్రిగా ఉండాలి, నిత్యుడగు తండ్రి అనగానే చాలా మంది వచ్చి చాలా డౌట్ ఉంటుంది. ఎల్లకాలము తండ్రి ఎలా అవుతాడు క్రీస్తు అనే డౌట్ ఉంటుంది. అనిపించిందా మీకు ఎప్పుడైనా డౌట్ అలాగా? నిత్యుడైన తండ్రి క్రీస్తు తండ్రి ఎలా అవుతాడు?
నిత్యుడు అయిన తండ్రిగా ఎలా ఉంటాడు, ఆయన ఎలకాలము తండ్రిగానే ఎలా ఉంటాడు? చాలా మంది ఈ వాదనలోనే క్రీస్తు ఆది నుంచి ఉన్నాడు అనడానికి ఈ వాదన చూపిస్తారు. అంటే సృష్టి ఆరంభానికి ముందున్నాడు ఆయన, సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన అని చెప్పడానికి, ఆయన నిత్యము తండ్రిగా ఉన్నాడు అని చెప్పడానికి ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని చూపిస్తారు చాలా మంది. రైట్, అది మనం నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడుకుందాము. ఈ రోజు వరకు అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి యెషయా గారు వాళ్ళకి ఒక ఆశ కలగజేస్తూ ఉన్నాడు. ఏమని ఆశ కలగజేస్తున్నాడు అంటే, ఇప్పటి వరకు వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరూ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించలేదు, సరైన గైడెన్స్ లేదు, మీకు సరిగా తండ్రి చిత్తాన్ని ఎరిగి నడిపించిన వాడు ఒక్కడూ లేడు. రాబోతున్నాడు ఒక శిశువు పుట్టబోతూ ఉన్నాడు అని చెప్పి, ఎవరి యొక్క వంశంలో పుట్టబోతూ ఉన్నాడు అని చెప్పాడు? దావీదు వంశం. ఎలాగా అంటే, మనకు దేవుడు దావీదుతో చేసిన నిబంధన తెలుసు మనకి. ఇట్స్ డేవిడిక్ కోవెనెంట్ అంటారు, దావీదుతో చేసిన నిబంధన. అందులో కండిషన్ ఏం పెట్టలేదు దేవుడు. దావీదుకి ఏమైనా కండిషన్ పెట్టాడా దేవుడు ఆ నిబంధనలో? జ్ఞాపకం ఉందా మీకు? అసలు దావీదుతో ఏ నిబంధన చేశాడో దేవుడు? ఏ నిబంధన చేశాడో జ్ఞాపకం ఉందా? ఏ నిబంధన చేయలేదు. ఏంటమ్మా? ఓకే, మాటలు సరిగా అర్థం కాలేదమ్మా. వాయిస్ క్లారిటీ లేదు. సరే, దావీదుతో చేసిన నిబంధన, వాయిస్ సరిగా వినపడట్లేదు. అయితే దావీదు వంశంలోనే అని పాత నిబంధన కాలంలో మనం, అంటే మిగిలిన గ్రంథాల్లో చదువుకున్నాం. ఇప్పుడు యెషయా గారు కూడా 6వ వచనం తర్వాత 7వ వచనంలో దాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం గమనిద్దాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకై అంతటా సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సర్వకాలము దావీదు సింహాసనమునకు రాజ్యమును నియమించును. సదాకాలము దావీదు సింహాసనము స్థిరముగా ఉండటమే దేవుడు దావీదుతో చేసిన నిబంధన. జ్ఞాపకం ఉందా ఆ మాట మీకు? నీ దినములు గడిచిన తరువాత, నీవు నీ పితరులతో నిద్రించిన తరువాత నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టిస్తాడు, ఆయన సింహాసనమును ఆయన రాజ్యమును నేను స్థిరపరుస్తాను అని చెప్పిన మాట జ్ఞాపకం ఉందా మీకు? ఉంది కదా. సో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో చూడొచ్చు ఆ మాటలు మనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయంలోను, 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనూ చూడొచ్చు మనం ఈ మాటలన్నీ. ఈ సందర్భాలు కూడా ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే దావీదు గారు దేవుని మందిరం విషయంలో చింతపడుతూ అనిన మాటల సందర్భంలో నాతాను గారి ద్వారా దేవుడు తెలియజేసిన మాటలు అవి. నా నామ ఘనత కొరకు నీ కుమారుడు ఒక మందిరం కట్టిస్తాడు, దాన్ని నేను స్థిరపరుస్తాను. దానిలో కండిషన్ ఏమీ లేదు. నువ్వు ఇది చేస్తేనే దావీదు, నువ్వు ఇది చేస్తేనే నీ సింహాసనం సదాకాలం ఉంటుంది అని దేవుడు చెప్పలేదు. నువ్వు ఇది చేస్తేనే నీకు ఇది ఇస్తానని చెప్పలేదు. దెర్ ఇస్ నో కండిషన్. అన్కండిషనల్ కోవెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ డేవిడ్. దావీదుకు దేవునికి మధ్య ఒక నిబంధన, అది ఒక షరతులు లేని నిబంధన దేవుడిచ్చాడు. దాని ప్రకారము దావీదు వంశంలో పుట్టబోయే శిశువు ఎవరైతే ఉన్నారో అతను ఎలాంటి వాడై ఉంటాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. అయితే ముందుగా మనము ఆయన్ని వండర్ఫుల్ కౌన్సిలర్ అనే ముందు ఆశ్చర్యకరుడు అని ఎందుకు అంటాము? ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడు? ఎలాగ ఆయన ఆశ్చర్యకరుడు?
ఆయన జన్మ ఆశ్చర్యమే, ఆయన జీవితం ఆశ్చర్యమే, ఆయన మరణం ఆశ్చర్యమే, ఆయన కార్యాలు ఆశ్చర్యమే. వెరీ గుడ్. ఆశ్చర్యము అంటే అర్థము జనరల్గా మనం ఏదైనా విషయాన్ని చూసినప్పుడు ఇది మనం ఇంతవరకు ఎప్పుడూ వినలేదే, ఇంతవరకు ఎప్పుడూ చూడలేదే, మనకు అవగతం కాని విషయాలన్నీ కూడా ఆశ్చర్యంలే. అవునా కాదా? మనకు అర్థం కాని విషయాలన్నీ, మనకు అవగతం అవ్వని విషయాలన్నీ కూడా ఆశ్చర్యాలే. అవునంటారా కాదంటారా? అవును బాస్. న్యాయాధిపతుల గ్రంథ కాలంలో ఒక బలవంతుడైన న్యాయాధిపతి ఉంటాడు. దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉంటాడు. చాలా బలవంతుడుగా పేరు తెచ్చుకున్న న్యాయాధిపతి ఎవరో మీకు జ్ఞాపకం వచ్చేసి ఉంటారు. సంసోను. సంసోను గారి యొక్క తండ్రి గారు, సంసోను యొక్క తండ్రి పేరు మానోహ. ఆయన వచ్చిన దేవదూతను అడుగుతాడు, నీ పేరేంటి అని. నీ పేరేంటి చెప్పు నాకు. రేపొద్దున నువ్వు చెప్పినవన్నీ జరిగినాయి అనుకో, నీ పేరును నేను పూజించాలి కదా, లేకపోతే నీ పేరును నేను బలులర్పించాలి కదా అని, నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిదనను. చెప్పసఖ్యము కానిది అనంటే అవగతము కానిది, మనకు అర్థము కానిది. ఆయనకి నీకు అర్థం కాదు, నీకు చెప్పిన నీకు అర్థం కాదు, నీ అవగతము కానిది, నీకు చెప్పసఖ్యము కాదది అని చెప్తూ ఉన్నాడు. సో ఇలాగా ఆశ్చర్యకరమైన వాటిని గనక మనము కొన్ని విషయాలు కనుక చూస్తే, ఆశీర్వాదమ్మ గారు చెప్పినట్లు ఆయన ఆశ్చర్యకరుడు అనగానే మొదట ఆయన పుట్టుకే ఆశ్చర్యం. పుట్టుక ఆశ్చర్యము అనంటే అప్పటి వరకు ఇశ్రాయేలీయుల చరిత్రలో కానీ వాళ్ళ వంశంలో కానీ వారు ఎక్కడా చూడని ఒక కన్యక గర్భము ధరించటము, దట్టు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించటము అనేది ఇశ్రాయేలీయులు అంతకుముందు ఎప్పుడైనా ఇది చూస్తున్నారంటారా? ఇది కన్నారా, విన్నారా అసలు ఆ విషయాన్ని? చూడలేదు కదా, చూడలేదు. సో పరిశుద్ధాత్మ ఒక కన్యక గర్భం ధరించటము, దానిలో జన్మించటం అనేది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కాబట్టి అది అంతగా వారందరి దీనిలో నిలిచిపోయింది. గొప్ప విషయం ఏంటంటే, అంత ఆశ్చర్యమైన సంఘటన జరిగిన తల్లి అయిన మరియా కూడా నాకు పరిశుద్ధాత్మ వల్ల గర్భము జనించిందని ఆమె చెప్పిన ఆమె సాక్ష్యాన్ని మిగిలిన వారందరూ కూడా అంగీకరించారా, అంగీకరించలేదా? అంగీకరించలేదు. పోనీ ఆమెకి తర్వాత పుట్టిన అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళైనా ఈయన్ని విశ్వసించారా? లేదండి, విశ్వసించలేదు. వారు కూడా విశ్వసించలేదు. మరి వారికి పుట్టుక యొక్క సంగతులు తెలిసే ఉంటాయి అంటారా? చెప్పి ఉండదా మరియా? లేకపోతే మిగిలిన వాళ్ళైనా చెప్పి ఉండరా? యోసేపు అన్న చెప్పి ఉంటాడు కదా. చెప్పినా గాని మరి నమ్మసఖ్యము గాని కఠిన హృదయులు అయి ఉంటారు అక్కడ వారందరూ కూడా. సో ఆశ్చర్యకరమైన ఆయన పుట్టుక విధానము కనుక మనం చూస్తే, కన్యక గర్భాన పుట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆశ్చర్యకరం. ఆయన పుట్టుక ఆశ్చర్యం, అని చెప్పచ్చు. అలాగే ఆయన స్వస్థత చేర్చే విధానం, అంటే స్వస్థత ఇచ్చే విధానము, అందరినీ స్వస్థపరిచే విధానము కూడా ఆశ్చర్యకరమే. చూద్దాం అన్నమాట. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం.
వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. నేను మార్కు సువార్త 4:20, క్షమించండి, మత్తయి సువార్త 4:23, క్షమించండి, మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. గలిలయ అంతటా సంచరించాడట. అలాగే ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుచు, ప్రతి వ్యాధిని ప్రతిదీ అని ఎప్పుడు మనం అంటాము అంటే ఆల్మోస్ట్ అన్ని రకాలైన వాటిని ఆయన అటెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. అందరికీ స్వస్థత చేకూరుస్తూ సాధ్యమైనంత వరకు స్వస్థత ఇస్తూ వెళ్ళాడు. ఇదంతా కూడా ఆశ్చర్యకరమే వాళ్ళందరికీ కూడా. ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, గలిలయ సమరయ ప్రాంతాలు అనేక ప్రాంతాలు సంచరించి ఆయన స్వస్థత చేసిన విధానం కనుక చూస్తే ఆశ్చర్యకరమే. అంటే ఆయన యొక్క శక్తి, స్వస్థత ఇచ్చే శక్తి కనుక చూస్తే ఆశ్చర్యం. ఎలాంటి రుగ్మతలు కలిగిన వ్యాధులైనా కూడా ఆయన స్వస్థపరిచేవాడు. ద పవర్ టు హీల్. అలాగే ఆయన బోధలు కూడా ఆశ్చర్యకరమైనవి. చూద్దాం. మార్క్స్ వార్త 1:22 చూద్దాం. 1:22 గమనిద్దాం. మార్క్స్ వార్త. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గల వాని వలె వారికి బోధించును కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎలా ఉన్నాడట ఆయన? శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వీరు బోధించినట్టు బోధన లేదు ఆయనది. ఆయన బోధన ఎలా ఉంది అట? అధికారము కలిగినదై ఉంది. ఆ అధికారము ఆయన కలిగి ఉన్నాడు అని చెప్పి ఆయనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఎలా బోధిస్తూ ఉన్నాడు? అధికారంతో బోధిస్తున్నాడు. శాస్త్రుల వలె బోధించడం లేదు. అంటే ఈయన బోధ చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు అని కనుక ఆలోచిస్తే, ఆయన చెప్పిన బోధ ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు. అలాగా ఏదైనా మనం మంచి విషయాన్ని చక్కగా అర్థమైనట్టు విన్నప్పుడు మనం అనే మాట ఇదే, ఇలాగ విడమర్చి మాకెవరు చెప్పలేదండి అని అంటారు. అవునా కాదా? అంతేనా? విడమరిచి మాకెవరు అర్థమైనట్టు చెప్పలేదండి అని చెప్తారు. సో అలాంటి సంగతులు ఏం చెప్పుంటారు ప్రభు అని చెప్పండి. అలాంటి సంగతులు ఏం చెప్పుంటారు? మత్తయి సువార్త అంతా చదివారు కదా, పోనీ మార్క్ చదివారు, ఈ గాస్పెల్స్ అన్ని చదివారు. వీటిలో ప్రభు అయిన క్రీస్తు చెప్పిన మాటలు, బోధలు ఏమింటాయి చెప్పండి? ఆశ్చర్యకరమైన బోధలు ఏమున్నాయి చెప్పండి? మిగిలిన వారు చెప్పనివి ప్రభు అయిన క్రీస్తు చెప్పినవి. పరలోక రాజ్యం గురించిన ఉపమానాలు చెప్పారు. వెరీ గుడ్. ఏంటిది? పరలోక రాజ్యపు సంగతులను, తండ్రి గుణగణాలను, తండ్రి చిత్తాన్ని, తండ్రి మన పట్ల ఉన్న సంకల్పాలను మనకు తెలియజేశాడు. ఆశ్చర్యకరమైనవే కాదా ఇవి? ఆశ్చర్యకరమైనవా కాదా? పరలోక రాజ్యము దేనితో పోలున్నది? పరలోక రాజ్యము గురించి వివరించడానికి, పరలోక రాజ్యపు సంగతులను గురించి చెప్పడానికి ఆయన ఒక వస్తువుతో పోల్చి దానిని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకునేటట్టు ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడా లేదా? మిగిలిన వారు ఉపమానాలు చెప్పారు. ఎందుకు ఉపమానం ఎందుకు చెప్తాం మనం? ఉపమానం ఎందుకు చెప్తారు అంటే ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఎస్, ఇంకా బాగా చక్కగా అర్థం చేసుకోవడానికి. ఇది దీనితో పోలి ఉన్నది, అది దానితో పోలి ఉన్నది అని చెప్పడం ద్వారా ఇంకా చాలా చక్కగా అర్థమయ్యేటట్టు. దాన్ని బట్టి ప్రభు అయిన క్రీస్తు యొక్క బోధలు వారందరినీ ఆశ్చర్యపరిచినాయి. అంటే ఆయన ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళ్ళారట. ఎక్కడున్నాడు అని చెప్పి ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు ఎంతో మంది జనాలు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు వినలేదు ఇవి, ఇంతకుముందు ఎప్పుడు మాకే చెప్పలేదు. ఆశ్చర్యచకితులైపోయారు. ఆయన బోధలు ఆశ్చర్యం. పరలోక సంగతులను, తండ్రి చిత్తాన్ని, తండ్రి మన పట్ల ఏ ఉద్దేశాలను కలిగి ఉన్నాడు, అలాగే తండ్రి మన పట్ల ఏ సంకల్పాలను కలిగి ఉన్నాడు, తండ్రి వద్దకు చేరాలంటే ఏ రూట్ తీసుకోవాలో
అది ఆయన మనకు చాలా క్లియర్గా తెలియజేసి ఉన్నారు. అదే అవి ఆశ్చర్యకరమైనవి. తరువాత ఆయన జీవితం, ప్రభు అయిన క్రీస్తు జీవితం. ఏంటి ప్రభు అయిన క్రీస్తు జీవితము అనంటే, ఒక మాట మనకు ఒక సామెత ఉంటుంది, మీ అందరికీ తెలుసో లేదో. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారట, వీళ్ళు వాళ్ళు అవుతారట. అది విన్నారా మీరు? అంటే అర్థం ఏంటి? వాళ్ళ అలవాట్లు వీళ్ళకి వస్తాయి, వీళ్ళ అలవాట్లు వాళ్ళకి. అంటే మరి 30 సంవత్సరాల కాలము అంటే పరిచర్య, ప్రభు అయిన క్రీస్తు పరిచర్య స్టార్ట్ చేసేంత వరకు 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు అనుకుంటే, ఆ 3.5 సంవత్సరాలు తీసేస్తే 30 సంవత్సరాలు ఆయన ఎవరితో సహవాసంలో ఉన్నాడు? జనులతో. ఎవరితో ఉన్నాడు? అక్కడ ఉన్న జనులందరితో, తల్లిదండ్రులతో, ఆ ప్రాంతాలందరితో, ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నారు అందరితో ఉన్నాడు కదా. ఆయనకు కూడా మనలాగే కుటుంబం ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, బంధువులు, స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అన్ని ఎలాగ మనము ఈ రోజున జీవన విధానం జీవిస్తున్నాము అలాంటి జీవనాన్ని ఆయన కొనసాగించాడు, ఇవన్నీ చేశాడు. మరి ఎందుకు ఈయన వాళ్ళలాగా మారలేదు? అంటే మురికి కూపము అంటాం చూసారా? మురికి కూపంలో ఒక పుష్పం, పద్మం అనే పుష్పం వచ్చింది అనుకోండి, ఆ పుష్పాన్ని చూసి అనుకుంటా, అబ్బా ఇంత మురికి కాలంలో ఇంత మంచి ఫ్లవర్ ఎలా వచ్చిందా అనుకుంటూ ఉంటాం. సో చుట్టూ లోకమంతా ఎలా ఉంది? మురికి కూపంలా ఉంది. లోకములో ఒక్కడే పాపరహితుడిగా ఉన్నాడు. లోకమే పాపములో లోకమంతా కొట్టుమిట్టాడుతున్న ఒకరు మాత్రము పాపరహితుడిగా తన జీవితాన్ని, ఈ 33.5 సంవత్సరాల కాలాన్ని గడిపాడు, మనకు చూపించాడు. హిస్ పర్ఫెక్ట్ లైఫ్, ఎ సిన్లెస్ లైఫ్, పాపము లేని పాపరహితమైన జీవితము ఆయన జీవించాడు. పాపరహితంగా జీవించడము అనంటే వెళ్ళిపోయి కొండలో దాక్కోను, లేక ఎక్కడన్నా ఎవరికి కనపడకుండా దాక్కోను, కొన్నాళ్ళకు వచ్చి నేను పాపం లేకుండా బ్రతికాను అనంటే అది కాదు కరెక్ట్. నలుగురితో ఉండాలి, సమానుభవము, మనందరితో పాటు మనం ఏమి అనుభవిస్తున్నామో అది ఆయన అనుభవించాలి. వాటన్నిటిని అనుభవిస్తూ కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కదా, అదే ఆశ్చర్యకరం. అది పౌలు గారు ఎంత చక్కగా మాటను రాస్తూ ఉన్నారో చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. తప్పక తీసి చదవండి, అందరూ ఈ మాట చదవవలసిన అవసరం ఉన్నది కాబట్టి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. ఎంత చక్కగా రాశారు చూసారా? వాట్ అన్ ఐడియలిస్టిక్ క్యారెక్టర్. ఎంత ఆదర్శవంతమైన జీవితము ప్రభువులో మనకు కనబడుతుంది చూసారా? ఎంత చక్కగా దాన్ని పౌలు గారు వివరిస్తున్నారు చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని అంటే అనుభవం ఉంది ఆయనకి. అంటే నరుడుగా జన్మిస్తే ఎలాంటి దినదినము ఎలాంటి కష్టాలు పడాలి, ఎలాంటి ఆలోచనలు రావాలి, ఎలాంటివి ఎదురొస్తూ ఉంటాయి, ఎలాంటి బలహీనతల్లో గుండా మనం వెళ్ళాలి, వీటన్నిటినీ కూడా వాటిని జయించాడు ఆయన. బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. పాపరహితమైన ఆయన జీవితమే ఒక ఆశ్చర్యకరమైన. పాపం లేదు అందులో. పాపుల మధ్య లోకమే పాపము, వాటన్నిటి మధ్య ఉంటూ కూడా, అన్నిటిని అనుభవిస్తూ కూడా వాటి నుంచి ఆయన మనకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని చూపిస్తున్నాడు. హిస్ పర్ఫెక్ట్ లైఫ్. అదే కాకుండా పునరుత్థానం, ప్రభు అయిన క్రీస్తు యొక్క పునరుత్థానం.
పునరుత్థానము అనంటే అప్పటి వరకు యూదులైన వారు లేక ఇశ్రాయేలీయులు తనంతటకు తాను మరణాన్ని జయించి లేచిన వాడిని చూసారా? చూడలేదండి. చూసారా? లేదండి, చూడలేదు. చూడలేదు. మిగిలిన వారు చెప్పండి ప్రియులు. చూడలేదు. ఇశ్రాయేలీయులకు ఒక ఆశ్చర్యము, ఒక మనిషి మరణాన్ని జయించి లేచి రావటం అనేది ఆశ్చర్యం. పునరుత్థానం అనేది ఆశ్చర్యం. మరణాన్ని జయించగలిగిన శక్తి కలిగిన వాడు అని చెప్పడం గొప్ప ఆశ్చర్యం. సో ఆయన పునరుత్థానం అనేది చాలా ఆశ్చర్యకరమైనది. అప్పటి వరకు ఎవరు, ఒకవేళ ఏలియా గారు కానీ వీరు బ్రతికించిన, అది దేవునికి ప్రార్థించి వాళ్ళు బ్రతికించారు, కానీ ఒక మనిషి తనంతటికి తానుగా మరణాన్ని జయించి లెగవటం అనేది ఎక్కడ జరగలేదు. అది కేవలము క్రీస్తుతోనే జరిగింది. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? సో మరణాన్ని సైతం జయించగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి మైటీ కింగ్. సో శక్తివంతుడు. ఆయన యొక్క పునరుత్థానమే ఆశ్చర్యం. తర్వాత మాట కనుక మనం చూసినట్లయితే, తర్వాత మాటలు కనుక ఆయన చూసినట్లయితే, ఆయన చెప్పిన ప్రసంగము లేక ఆయన మాటలు ఎంతో ట్రిక్కీగా ఉంటాయి. జనరల్గా అవి వింటే వాటిని మనకు ఆశ్చర్యమే కలుగుతాయి. ఎందుకనంటే ఎవరినైనా మీరు గిచ్చి వాడు బాధపడుతుంటే ఇప్పుడు నవ్వరా అని అంటే ఏమనిపిస్తుంది వాడికి? బాధ కలిగే వ్యక్తిని నువ్వు బాధలో ఆనందంగా ఉండరా అని చెప్తే ఏమంటాడు ఎవరైనా కానీ? రైట్. బాధ నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది, నీకు నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది. బాధపడేటప్పుడు ఎలా ఆనందంగా ఉండమంటావు? అరే నాకు బాధ కలుగుతుంది అంటే నువ్వేంట్రా నవ్వమంటావు? నువ్వు బాధ కలుగుతుందని నువ్వేంట్రా పాట పాడమంటావు? మనకు ఎవరైనా ఒక సలహా చెప్పారనుకోండి, బాధపడుతున్నారా ఇలా జరిగింది, నాకు బాధ కలుగుతుంది అంటే ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు అంటే ఏమంటారు? కొంతమంది అయితే కొడతారు కూడా. కొడతారా లేదా? నేను బాధపడి నీకు చెప్తే ఏదో ఉపశమనం కలుగుద్దని నువ్వేం చేసావు బాబు, ఆనందంగా ఉండమంటావు. కొండ మీద ప్రభు యొక్క ప్రసంగం కనుక మనం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. లోకానికి విరుద్ధమైన మాటలుగా ఉంటాయి అవి, కానీ అవే సక్సెస్, జీవితానికి సక్సెస్ తెచ్చే మాటలు అవే ఉంటాయి. ఏంటో తెలుసా? ఎవరు ధన్యులని చెప్తాడు దేవుడు? ఎవరు ధన్యులని చెప్పారు ఆయన? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడితే అసలు ఎలా ధన్యులు అవుతారు చెప్పండి? దుఃఖపడితే మనం ఆలోచన, రీజనింగ్ కనుక, లాజిక్ కనుక అందులో తీస్తే అసలు దుఃఖపడేవారు ఎలాగా ధన్యులు అవుతారు? దుఃఖపడేవారు ఎలా ధన్యులు అవుతారు? వింటున్నారా మీరు? దేవుడు వాళ్ళను ఓదార్చుతాడు. దేవుడు వాళ్ళను అంగలార్పు నాట్యంగా మార్చేవాడు. ఇంకా ఎందుకు బాధపడేవారు ధన్యులు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడంటే, ఎప్పుడైతే శ్రమలు కలుగుతాయో ఆ శ్రమలో పాలివారమైన మనము దేవుని ఆదరణలోనూ పాలివారం ఉంటాము అనే మాట పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తూ ఉంటాడు. చూడండి, ఆ మాట చూద్దాం మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 4-5 వచనాలను గమనిద్దాం. 4-5 వచనాలు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలోనూ మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో
అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమలు ఎలా కలుగుతున్నాయో ఆదరణ కూడా కలగబోతుంది, ఆదరణ కలుగుతుంది. అలాగ వారు ధన్యులవుతారు, ఓదార్చబడతారు అని చెప్తుంది. అలాగే 5వ అధ్యాయం మత్తయి సువార్త 11-12 వచనాలు గమనిస్తే ఎంత గొప్ప మాటలు ఇవి చదివినప్పుడు చాలా మంది మొదట అర్థమై ఉండదు, కానీ పోను పోను దేవుని సేవలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు కనుక మనం గమనిస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? నా నిమిత్తము నిందించి హింసించి మీరు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులవుతారు. ఇర్మియా గారు ఏమంటున్నారు జ్ఞాపకం ఉందా మీకు? ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనము లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. నీ నిమిత్తము నేను నింద భరించాల్సి వస్తుంది అని దేవుడు అంటూ ఉంటాడు. ఆయన నీ నిమిత్తము నింద భరించాల్సి వస్తుంది అని. ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నా నిమిత్తం మీరు నింద భరించినప్పుడల్లా కూడా మీరు సంతోషించి ఆనందించుడి అంటున్నాడు. పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ఇలాగున వారు మీకు పూర్వం నుండిన ప్రవక్తలను హింసించారు. ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు, దేవుని సేవ. ఇంతకు ముందు వచ్చిన ప్రవక్తలు, ఎంతో మంది ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారు. వీళ్ళు దేవుని నామమున వచ్చిన ప్రతి వారిని రాళ్లతో కొట్టారు, నరికారు, చంపారు, హింసించారు. అలాంటి హింసలు కొత్తవి కాదు ఈ లోకానికి. నా నిమిత్తం మీరు కనుక హింసింపబడ్డారు అనంటే ఆనందించండి, మీ యొక్క ఫలము అధికమవుతుంది అని చెప్పి ఈ మాటలు ఒకంత ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయా లేవా? ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయా లేవా పిల్లలు? లేవా? ఆశ్చర్యం కలుగజేస్తూ ఉంటాయి. ఆయన నిమిత్తం నిందభరిస్తే ఆనందపడాలి, కానీ అది హ్యూమన్ నేచర్ అవ్వదు. హ్యూమన్ టెండెన్సీ అలా ఉండదు. మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఎవరన్నా అన్యులు కానీ ఇంకెవరన్నా కానీ యేసుక్రీస్తు నామమును పెట్టి మీరు ఇలాగా అలాగా అని చెప్పి దూషణ మాటలు మాట్లాడినప్పుడు మనలో ఉన్న ఆ యాంగ్రీనెస్ అనేది, మన ఈగో అనేది యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అనాలి, ఇలాగా ఎందుకు అనాలి అని చెప్పేసి వెంటనే మనం పోరాటానికి సిద్ధపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట, నా నిమిత్తం నిందభరిస్తే నువ్వు పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. ఆనందించు, సంతోషించు, దేవుని నిమిత్తమే కదా నువ్వు నిందపడింది అని గొప్ప విషయం తెలియజేస్తున్నాడు. అది ఆశ్చర్యకరమైన ఆయన బోధనలో ఉన్న విధానం కనుక చూస్తే ఆశ్చర్యం. తర్వాత ఆయన చెప్పిన మాట, శత్రువులను సైతము ప్రేమించు, నిన్ను హింసించిన వారిని సైతము ప్రేమించు అని చెప్పిన మాట ఆశ్చర్యకరమైందా కాదా? ఆశ్చర్యకరమైందేనా? అవునండి. లూకాసు వార్త 6వ అధ్యాయం చూద్దాం, గమనించండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని గమనిద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని గమనిద్దాం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని బాధించే వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అనే మాట ఎంత గొప్ప మాట అని ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనకి ఆశ్చర్యమే కదా నిజంగా. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనగానే ఫస్ట్ ఆశ్చర్యం కలుగుతుందా లేదా? ఇప్పుడు ఈ రోజున పరిస్థితులను బట్టి ఒక చెంప కొడతా అనే లోపలే కొట్టి చూపించే విధంగా ఉన్నారు. కానీ అందులో ఆయన సహనము, శత్రువులను సైతం ప్రేమించే విధానము కనుక చూస్తే ఎంతో ఆశ్చర్యం అవుతుంది. తర్వాత ప్రతి విషయంలోనూ ఆయన పర్ఫెక్ట్గా జీవించి పరిశుద్ధుడిగా జీవించాడు. అది గొప్ప ఆశ్చర్యం. చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని గమనిద్దాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరిపూర్ణుడు ఆయన. సో పరిపూర్ణం అవటము అంటే ఏంటి? ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండటమే పరిపూర్ణత. ఆ పరిపూర్ణత అనేది ఆయన మనకు ఆపాదించిన లక్షణము, అది ఆయన దగ్గర ఉంది కాబట్టి. సో ఇలాంటి విషయాలు మనము గనక ఆలోచిస్తే ఎన్నో విషయాల్లో ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఆయన జీవన విధానం మొదలుకొని
పుట్టుక, అలాగే పునరుత్థానము, ఆయన బోధించే విధానము, ఆ మాటలు అన్నీ కూడా ఆశ్చర్యకరముగా, అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఎవరికి అర్థం కానివాడు. ఆయన మాటలు ఎవరు అంతగా అర్థం చేసుకోలేకపోయారు, అవగతం కాలేదు మాటలు. ఇప్పుడు మనం వాటిని చదువుకొని ఇంకా వాటిని అనలైజ్ చేసి ఇంకా చదువుకుంటూ ఉన్నాం. వాటిని అర్థం చేసుకోవడానికి, అవగతం చేసుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. అవునా కాదండి? మీలో ఆ గుణం ఒక్కసారైనా అనిపించిందా? ఒక చెంప కొడితే ఇంకో చెంప, మన శత్రువుల కొరకు ప్రేమించడం, ప్రార్థన చేయటం అనే ఈ లక్షణాలు మనకి వెంటనే అబ్బుతాయా? చాలా కాలం పడుతుందా? వెంటనే మనకు అవి అబ్బుతాయా? చాలా కాలం పడుతుందా? చాలా సమయం పడుతుంది. అవి ఆయన మరి అలాంటి విషయాల్లో కూడా ఆయన మనకు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. అయితే ఆశ్చర్యకరుడు తర్వాత ఆయన మనకు రాయబడిన మాట ఆలోచనకర్త, ది వండర్ఫుల్ కౌన్సిలర్ అంటాం. కౌన్సిలర్ అంటే ఆలోచన చేసేవాడు. ఆలోచనకర్త అంటే మంచి ఆలోచనలు కలిగి మంచి రాజు. అయితే ఒక సొలొమోనులాగా మంచి జ్ఞానము కలిగి తన ప్రజలను సరైన మార్గంలో నడిపించేవాడు ఒక ఆలోచనకర్త, ఒక రాజు అని చూడొచ్చు. రాజుల మొదటి గ్రంథంలో ఆ మాటను చూద్దాం. చూడండి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని గమనిద్దాం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఎందుకు ఈ సొలొమోను వద్దకు వస్తున్నారు వీళ్ళంతా? ఎందుకు సొలొమోను గారి దగ్గరికి వస్తున్నారు వీరంతా? భూజనులందరిలో జ్ఞానవంతుడు, జ్ఞానపు మాటలు తెలుసుకోవడానికి వస్తాను. జ్ఞానం ఎక్కడుందో ఆ జ్ఞానం తెలుసుకోవడానికి, మరియు ఆయన ఆ జ్ఞానంతో ఎట్టి సమస్యకైనను పరిష్కారం చెప్పగలడు అని. సో భూపతులందరూ కూడా ఆయన దగ్గరికి వెళుతున్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజు తన రాజ్యాన్ని ఒక సరైన దిశలో నడిపించే ఒక కౌన్సిలర్గా ఉన్నాడు, ఒక ఆలోచనకర్తగా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి వారి జీవితంలో ఒక గైడ్ కావాలి. మనం చాలా మందిని మాటల్లో వింటుంటాం, ఈయన నాకు ఆదర్శం అండి, ఈయన నాకు గైడ్ అండి, ఈయన చెప్పినట్టు నేను నడుస్తూ ఉంటాను అని చెప్పేసి. మన క్రైస్తవుల జీవితాల్లో మనందరికీ గైడ్ ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే మనకు ఆదర్శం. ఆలోచనకర్త తప్పక ఉండాలి, మనల్ని నడిపించేవారు తప్పక ఉండాలి. మీకా గారు తన గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, ఒకసారి చూద్దాం. మీకా సువార్త, మీకా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించుకోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించుకోవట చేతనే. నీకు ఆలోచన చెప్పేవాళ్ళు, ఆలోచనకర్తలు, నిన్ను నడిపించేవారు లేకపోవడం చేతనే కదా ఈ రోజున ఒక స్త్రీ ప్రసవ వేదన పడినంత బాధపడుతూ ఉన్నావు అని చెప్పి మీకా గారు అంటూ ఉన్నారు. ఎందుకు ఇలా బాధపడుతున్నావు అంటే, నీకు దారి చూపించేవాళ్ళు లేరు. జ్ఞానము కలిగి దారి చూపించేవాళ్ళు తక్కువ. దారి చూపించేవాళ్ళు ఈ రోజులో చాలా మంది ఉంటారు. చెడు దారా మంచి దారి అనేది ఉంటుంది. మంచి దారిలో నడిపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు, మంచి దారిలో నడిపించేవారు. సో అలాంటి వారిలో జ్ఞానము కలిగి నడిపించే రాజు తప్పకుండా కావాలి, జ్ఞానము కలిగిన వాడు. అయితే యెషయా గారు తన గ్రంథంలో ఇదే మాటను 28 వచనాల్లో 28వ అధ్యాయంలో కూడా అన్నట్టు ఉంటుంది. ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథం 28వ
29వ వచనాన్ని గమనిద్దాం. 28వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిద్దాం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు దేవుడే. ఆయన ఆదర్శము, ఆయన రోల్ మోడల్ గా ఉండాలి, ఆయన ఒక గైడ్ గా ఉండాలి. ఆయనకే పెట్టబడిన పేరు ఆలోచనకర్త. ఆయన మన గురించి అన్ని ఎరిగి ఉన్నాడు. ఆయన తెలీదా? ఆయనకి తెలుసా? తెలీదా? మన విషయాలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అవునా కాదా? అవును. యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడనూ మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కరలేదు. మనుషుని ఆంతర్యము ఎరిగినవాడట. మనుషుల అంతరంగమందు ఏముందో ఆయన ఎరిగినవాడు, అంత జ్ఞానము కలిగినవాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. సో మన అంతరంగమందు మనం ఏం ఆలోచించుకుంటున్నామో కూడా ఎరిగిన గైడ్ మనకు ఉండడం ఎంత గొప్ప విషయం. నువ్వు ఈ హృదయంలో ఇది ఆలోచిస్తున్నావు, ఇది తప్పు, ఇది రైట్ అని మమ్మల్ని గైడ్ చేసే యొక్క గొప్ప ఆలోచనకర్త ఉండటము ఎంత గొప్ప విషయం. క్రీస్తునందే సర్వ జ్ఞానములు గుప్తములై ఉన్నవి, ఆయన యందే అన్ని గుప్తములై ఉన్నాయి. చూద్దాం ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరి యందు గుప్తములై ఉన్నవో ఆయన మనకు ఆదర్శంగా, ఒక గైడ్ గా, ఒక ఆలోచనకర్తగా ఉంటే మనం సరైన మార్గంలో వెళతాం. ప్రేరణ ఇదే మాట కీర్తనల గ్రంథంలోనూ మంచి మాట రాయబడి ఉంటుంది. చూద్దాం. 139వ కీర్తన 1 మరియు 2 వచనాలను గమనిద్దాం. 139వ కీర్తన 1, 2, 3 వచనాలను గమనిద్దాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. 3వ వచనం కూడా చదవండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. నా నడక నా పడక, లేక నీ నడక నీ పడక, ప్రతిదీ దేవునికి తెలుసు. ప్రతిదీ ఆయనకి తెలుసు. ఎవ్రీథింగ్ హీ నోస్. మన గురించి సర్వము తెలిసిన వ్యక్తి మనను మంచి మార్గంలో నడిపిస్తాడు అని అంటే మనం ఆయన నమ్ముతామా? జనులను నమ్ముతామా? ఎవరిని నమ్మేవారంగా ఉండాలి? మన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి, మన అంతరంగమందు ఆలోచన పుట్టక మునిపే ఆయన ఆలోచించి మన నడక మన పడక ప్రతిదీ తెలిసిన వ్యక్తిని నమ్మటం కరెక్ట్ అంటారా? నరులను ఆశ్రయించడం కరెక్ట్ అంటారా? అన్ని తెలిసిన దేవుని ఆశ్రయించడం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అన్ని తెలిసిన దేవుణ్ణి కాక నరుణ్ణి ఆశ్రయించిన వాడు, లేక నరుని ఆధారంగా చేసుకుని బ్రతికేవాడు శాపగ్రస్తుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఎవరిని ఆధారం చేసుకుని నీ జీవనం నడుస్తుందో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట, నీవెవరిని ఆధారం చేసుకుని జీవిస్తున్నావు, ఎవరిని నమ్ముచున్నావు, whom you are in trust, ఎవరిని నువ్వు నమ్ముతూ ఉన్నావు. ఇర్మియా గ్రంథంలో ఆ మాటను చూద్దాం. చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం
ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిద్దాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఎవరిని ఆధారం చేసుకున్నవాడట శాపగ్రస్తుడు? తన హృదయము. శరీరులను. శరీరులు అంటే ఎవరు? మనుష్యులు. అంటే నరులను నమ్ముట కంటే ఎవరిని నమ్ముట మేలు? యెహోవాను ఆశ్రయించుట. యెహోవాను ఆశ్రయించుట మేలు. సో నీ యొక్క గైడ్ కానీ నీ యొక్క కౌన్సిలర్గా కానీ ఎవరు ఉండాలి అంటే దేవుడు ఉండాలి. దేవుడికి నీ యొక్క జీవితాన్ని అప్పగించాలి. అప్పుడు ఆయన తన చిత్త ప్రకారము నడిపిస్తాడు. మనము ఆయన్ని గైడ్గా పెట్టుకోకుండా ప్రతిదానికి నరుల మీద ఆధారపడుతూ బతుకుతూ ఉంటాము. శాపగ్రస్తులతో సమానం అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి మన అన్నీ తెలుసు, మన యాక్షన్స్ అన్నీ తెలుసు, నడకలు పడకలు, ఎవ్రీథింగ్ హీ నోస్ అబౌట్ అస్. అందుకని ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్, గొప్ప ఆలోచనకర్త అని క్రీస్తుకు పేరు. మరి క్రీస్తుని నీ జీవితంలో నువ్వు ఆలోచనకర్తగా ఒక గైడ్గా ఉంచుకుంటున్నావా, లేక నీ అంతటా నీవు ఆలోచనలు చేస్తూ నీ దారిలో నువ్వు నడుస్తున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరిని మనము నమ్మాలి, ఎవరిని ఆధారం చేసుకొని జీవించాలి అని అంటే మన ప్రభు అయిన క్రీస్తును నమ్మదగిన వాడు. హెబ్రీ పత్రికలో ఇందాకే మనం చదువుకున్నాం, ఆయన మనం మనుషులతో పాటు అనుభవము లేనివాడు కాడు కానీ ప్రతి విషయంలోనూ ఆయన శోధింపబడినా కానీ ఆయన శోధింపబడ్డాడు. ప్రతి విషయంలో శోధింపబడినా కానీ ఆయన ఒక పర్ఫెక్ట్ లైఫ్, పాపము లేని పాపరహితమైన జీవితాన్ని జీవించాడు అని చెప్పి మనము చదువుకున్నాం. అలాగే ఆయన మంచి ఆలోచనకర్త అనడానికి ఇంకొక కారణం ఏంటి అని అంటే ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తూ జవాబిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని గురించి చింతపడకుడి గాని అంటే ఎంత గొప్ప హోపిచ్చే మాట అంటే ఇది. దేని గురించి చింతపడద్దు అని చెప్తే దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు ఉండాలి మన జీవితంలో. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. మీ హృదయానికి మీ తలంపులన్నిటికీ కూడా కావలి ఉంటాడు ఆయన. కావలి ఉండి హృదయమందు అంతరంగమందు చెడు ఆలోచనలు పుట్టకుండానే ఆయన వాటిని అరికడుతూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఒక గైడ్గా ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. మనం ఎంచుకునే గైడ్ ఎప్పుడు ఎలాంటి వాడై ఉండాలి? గుడ్డివాడైతే గుడ్డివాడికి త్రోవ చూపగలడా? గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపగలడా? చూపలేడు. వాళ్ళిద్దరూ కలిసి గోతిలో పడతారు. సో చూడగలిగిన వాడు, దారి తెలిసిన వాడు, వెలుగు కలిగిన వాడు, మరి ఒకరిని వెలిగించగలిగిన వాడు, తండ్రి యొద్దకు చేరడానికి మార్గం తెలిసిన వాడు, ఆయనను నువ్వు నమ్మాలి. ఆయనను నువ్వు ఒక వండర్ఫుల్ కౌన్సిలర్ అని బిలీవ్ చేయాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచి నీ జీవితాన్ని అప్పగించాలి. చాలా మంది అంటారు, మా అమ్మాయి జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నామండి అని చెప్తూ ఉంటారు. సో అలాగా మన జీవితాలను మనం ఎప్పుడైతే ప్రభు చేతిలో పెడతామో, ప్రభు అయిన క్రీస్తు చేతిలో పెడతామో, ఆయన మనలను చక్కగా తీర్చిదిద్దుతాడు. మంచి మార్గంలో నడిపిస్తూ ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఆయన పేరు. ఆయన మన ప్రార్థనలో వింటాడు, ప్రార్థనలకు జవాబు అందిస్తాడు. సో చివరి వచనాలుగా మనము రోమాపత్రిక పౌలు గారు రాసిన చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం.
అయితే అయితే దేవుడు మన యొక్క తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, ఇక్కడ ఇంతకన్నా నమ్మడానికి ఇంతకన్నా గొప్ప మాట లేదు. నమ్మకపోకుండా మనము ఉండకపోవడానికి కారణం కూడా కనపడదు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగ వెల్లడిపరుస్తున్నాడు అంటే, ఆయన ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అంటే మన పాపపు స్థితిలో ఉన్నాం, మనం చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనలను ఆయనతో కూడా బ్రతికించాడు. ఇక అంతకన్నా గొప్ప ప్రేమ ఏముంటుంది? దానిని మనం చూసి మనం ఆయనను ట్రస్ట్ చేసే విధంగా ఉండాలి ప్రియులారా. అయితే మొదటి యోహాను చూద్దాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుకొని ముగించుకుందాం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 19వ వచనం మనం చదువుతున్నాడు గమనించండి. ఆయనే మొదట మనలను ప్రేమించాడు కనుక ఆయనే మొదట మనలను ప్రేమించాడు కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నాను నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల. ఓకే, ఇందులో 4వ అధ్యాయం 19వ వచనం వరకు చెప్తాను. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఆయన ప్రేమ మన పట్ల వెల్లడిపరిచి ఉన్నాడు, అందుకే ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. సో అటువంటి ప్రభువును మనము నమ్మే విధంగా నమ్మాలి. కానీ మనము లోకాన్ని ఆధారం చేసుకొని, శరీరం ఆధారం చేసుకొని జీవనం కనుక నడిపిస్తే శాపగ్రస్తులు అవుతాము. అందుకే హీఈస్ ద బెస్ట్ అడ్వైజర్, బెస్ట్ కౌన్సిలర్, వండర్ఫుల్ కౌన్సిలర్. అంటే ఆయన ఎంతకన్నా గొప్ప టీచర్ ఎవరు కావాలి మనకి? లైఫ్లో పాఠాలు నేర్చుకోవడానికి అన్నీ ఆయన చెప్పి వెళ్ళాడు, ఆయన నుంచే మనం నేర్చుకోవాలి. సో అందుకే ఆయనకున్న టైటిల్ ఏంటి అంటే వండర్ఫుల్ కౌన్సిలర్, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే ఏంటి? మంచి ఆలోచన చేసి మనలను మంచి మార్గంలో నడిపించేవాడు. సో మన తండ్రి, ఒక తండ్రి తన కుటుంబాలను, పిల్లలను ఆలోచించి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, లేక మంచి పిల్లలతో ఇచ్చి మ్యారేజ్ చేయాలి, వాళ్ళ జీవితం బాగుండాలని ఆలోచిస్తాడు. సో తండ్రిగా అయిన మన ప్రభు అయిన క్రీస్తు మన పట్ల ఎప్పుడు మంచి జీవితాన్ని అందించాలని, సరైన మార్గంలో నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. అందుకే ఆయన బెస్ట్